ప్రస్తుతం ఇదే అంశం గురించి మాట్లాడడానికి చాముండేశ్వర్ గారు నమస్కారం అండి. బీసీసీఐ సెలక్షన్ కమిటీ పూర్వ అధ్యక్షులు, వెల్కమ్ అండి. అండ్ సచిన్ టెండూల్కర్ మనసులో ఏముండింది దత్తత తీసుకునేటప్పుడు? నెల్లూరు జిల్లాకి కాసేపట్లో నేరుగా వెళ్ళి చూడబోతున్నాము, అక్కడ నిజంగానే అభివృద్ధి పనులు జరిగాయా, మొదలయ్యాయి అని చెప్పి. చాముండి గారు, ఇదంతా డైలాగ్ ఉంది కదా బొమ్మరిల్లో, అంతా మీరే చేశారని చెప్పాలా? అంటే సచిన్ టెండూల్కర్ ఎక్కడ ఉండే సచిన్ టెండూల్కర్ని మన రాష్ట్రాన్ని, తెలుగు రాష్ట్రాలకు తీసుకురావడం? తనకు కూడా ఇంట్రెస్ట్ ఉందండి, ఏదైనా మంచి విలేజ్ని డెవలప్ చేయాలని. ఈ విలేజ్లో 110 పీపుల్ ఉంటాం, మోడల్ విలేజ్గా పెడితే బాగుంటుందని, చుట్టుపక్కల విలేజ్లు కూడా పనికి వస్తుందని తన ఉద్దేశం. తను యాక్చువల్గా జాయింట్ కలెక్టర్ని కలిశాడు సచిన్, ఓకే, రేఖారాణి గారు అప్పుడు ఆల్మోస్ట్ 8 months పైన అయిపోయింది. 8 months పైన కలిసి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని ఆస్మి ఇలా నెల్లూరు అంటే బ్రహ్మాండంగా ఉంటే చేస్తే. అసలు ఈ ఊరు ఆలోచన ఎలా వచ్చింది సచిన్కి? ఈ ఊరంటే ఆంధ్ర మీద హెస్ గట్ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్, మీకు తెలియదే ఉంది నెల్లూరు. అయితే ఈ విలేజ్లో చుట్టుపక్కల విలేజ్కి దగ్గరగా ఉంది, దీంట్లో చేస్తే మొత్తం విలేజ్లు పనికి వస్తుందనే ఉద్దేశంతో దాన్ని. అసలు గ్రామాన్ని దత్తత తీసుకోవడం అంటే ఏమిటి చెప్పండి? అంటే ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతారంటే ఇప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడిగా అది ఒక విధంగా, బట్ చాలామంది తారలు కూడా ముందుకు వచ్చి ఇప్పుడు దత్తత పెంచుకుంటాను గ్రామాన్ని, అడాప్ట్ చేసుకుంటానని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సచిన్ దీనికి ఒక టీంను పెట్టి చాలా సీరియస్గా చేస్తున్నారు. ఈ విలేజ్కి ఆదర్శ్ విలేజ్ అనే అవార్డు కూడా వచ్చింది. దగ్గర కంప్లీట్ అయిపోయానండి. పీటీ రోడ్స్ వేసాడు, అన్ని ఇళ్ళకి వాటర్ సప్లై వస్తుంది, ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చాడు, ప్లే గ్రౌండ్, స్కూల్స్కి డైనింగ్ హాల్, కిచెన్లు, లేక్ని డెవలప్ చేశాడు, అక్కడ ఫిషింగ్ చేసుకోమన్నాడు. పర్టికులర్గా ఆ రోజు అడాప్ట్ చేసుకున్న రోజు కూడా హస్ టేకెన్ ఏ ప్రామిస్ ఫ్రమ్ ద విలేజర్స్ దట్ దే విల్ నెవర్ స్మోక్ అండ్ డ్రింక్. అది అంతకంటే పెద్దది, అంటే అన్నిటికంటే పెద్ద ప్రామిస్ డెవలప్మెంట్ అదే. అంటే మీరు నిజంగా వాళ్ళు స్మోక్ చేయరు, డ్రింక్ చేయరని తీసుకోండి, నిజంగా అది కొనసాగుతుందా ఇప్పుడు కూడా? అక్కడ ప్రస్తుతానికి కొనసాగుతున్నాను. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక పక్క ప్రభుత్వాలు, అంటే జనరల్గా చెప్తున్నాను, ఇలాంటి వాగ్దానాలు తీసుకోవడం, ప్రముఖులు వచ్చి ప్రభుత్వాలు ఏమో మద్యం లైసెన్సులు ఇచ్చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. మరి దీనికి దానికి క్లాష్ రాదు? అభివృద్ధి అందరికీ కావాలి, ప్రజల క్షేమం అందరికీ కావాలి. బట్ అంటే ఈ విలేజ్ ఉన్న దుస్థితి కాదు, ఇల్లు లేవు, వాటర్ లేదు, ఇప్పుడు అన్ని సివరేజ్ ప్లాంట్లు అవి పెట్టించి ఇవన్నీ చేసినప్పుడు హస్ టేకెన్ ప్రామిస్ ఆల్సో. లాట్ ఆఫ్ అబౌట్ 3-4 MBA స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద విలేజ్. వాళ్ళందరికీ చెప్పి యూ మస్ట్ గెట్ సమ్ మోర్ MBA స్టూడెంట్స్ ఫ్రమ్ దిస్ విలేజ్ అని బాగా ఇదిగా చేశాడు. తర్వాత విలేజ్ మదర్స్ అందరినీ కూడా, నాకు భారతరత్న వచ్చిందంటే అందరు తల్లులు దీవెని అనుకున్నాను, సో మీరందరూ కూడా నాకు తల్లుల కిందే లెక్క, సో యూ షుడ్ ఆల్వేస్ డూ సంథింగ్ ఫర్ దిస్ విలేజ్ అని చెప్పి చెప్పారు. సో ఇప్పుడు ప్రస్తుతం సచిన్ ఆదర్శంగా తీసుకుని అందరు నడుస్తున్నారు అనుకోవాలా? చాలా మంది ముందుకు వస్తున్నారు, ఆ విలేజ్లో అయితే నడుస్తున్నారని చెప్పారు. ఈ మధ్యన కూడా నేను అనుకున్నాను అక్కడ. రైట్. అండ్ కాసేపట్లో మనం, అంటే దీని గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి, అంటే వివిధ ప్రముఖులు అడాప్ట్ చేసుకోవడం గురించి. కాసేపట్లో మనం షాద్ నగర్ వెళ్ళబోతున్నాం. మా ప్రతినిధి శివశంకర్ సిద్ధంగా ఉన్నారు. షాద్ నగర్ దగ్గర ఉండే గ్రామాన్ని ఇటీవల నటుడు ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్నారు. అఫ్ కోర్స్ ఎక్కువ కాలం గడవలేదు ఆయన దత్తత అనౌన్స్ చేసి, కానీ ఆ తర్వాత అసలు గ్రామస్తులు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎట్లాంటి ఎదురుచూపులు ఉన్నాయి వారికి, దీని గురించి మాట్లాడదాం. అలాగే ఇంకా పలు గ్రామాల్ని దత్తత తీసుకున్న ప్రముఖులు ఏం చేశారు, ఏం చేయబోతున్నారు మాట్లాడదాం. చాముండి గారు, మీరు మీద కూడా ఒక లిస్ట్ ఒకటి పెట్టుకొచ్చారు, మీరు ఏమేమి పనులు పూర్తి చేశారని చెప్పి మాకు కూడా చూపిస్తే మేము సంతోషిస్తాం చూసి. తప్పకుండా చెప్పమంటారా? మీరు చెప్పండి, మీరే చెప్పండి. CC రోడ్స్ కంప్లీట్ అయిపోయినాయండి అక్కడ. దాంట్లో మొత్తం ఫుట్పాత్లు కూడా వాళ్ళు మొత్తం అంతా డెవలప్మెంట్ చేశారు. కమ్యూనిటీ హాల్ కంప్లీట్ అయింది. ప్లే గ్రౌండ్. ఎంత కాలంలో అయింది ఇదంతా? 8 months. 8 monthsలో ఇవన్నీ పూర్తి చేయగలిగారు. సో వాటర్ సప్లై 24 hours, ఎలక్ట్రిసిటీ, స్కూల్కి డైనింగ్ హాల్, కిచెన్ కట్టించారు, స్కూల్లో వెయిటింగ్ హాల్ కూడా కట్టించారు అక్కడ. అంటే ప్రాక్టికల్గా ఆలోచించారు తను మొత్తం అన్ని వాళ్ళ టీముని పెట్టుకుని. సో ఇప్పుడు అదే కాకుండా వాళ్ళకి సివరేజ్ ప్లాంట్ పెట్టాడు, వేస్ట్ సివరేజ్ అంతా చేసుకుని మళ్ళీ అక్కడ డెవలప్. మీ దృష్టిలో అధికారిక హోదా లేని ఒక వ్యక్తి, అంటే ఉండడం వేరు, బట్ ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు, ఒక నియోజకవర్గానికి, ఒక గ్రామానికి కూడా పెద్దలు ఉంటారు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇతరులు వచ్చి ఎందుకు ముందుకు తీసుకోవాలి, దత్తత ఎందుకు తీసుకోవాలంటారు? వాళ్ళ పని సరిగ్గా చేయట్లేదనా? కాదండి, ఇప్పుడు వాళ్ళు సంపాదించిన డబ్బులు కొంత విలేజ్ డెవలప్మెంట్కి ఖర్చు పెడదామని అనుకోవచ్చు. ఇప్పుడు ఈ మధ్యన శ్రీమంతుడి సినిమా వచ్చింది. అవును, మనం మొదలు పెట్టడమే దాంతోనే మొదలు పెట్టాం. అదే దాంట్లో కూడా అట్లా సచిన్ వాంట్స్ టు డెవలప్. అక్కడే కాదు, ఇంకా నేను మనకు కనపడినప్పుడు అడిగాను, వై డోంట్ యూ అడాప్ట్ 1 more విలేజ్ ఇన్ తెలంగాణ, ఈ ఫ్లోరైడ్ ప్రాబ్లం అయ్యి ఉన్న విలేజెస్ ఉన్నాయి. అవును అవును అంటే డెఫినెట్గా నాకు డీటెయిల్స్ అన్ని పంపించమన్నాడు. నేను లైక్ టు సెండ్ ఇన్ ద డీటెయిల్స్. సో నెల్లూరు జిల్లాలోని
ఒకసారి మాకు కూడా ఇంకొకరిని చెప్పండి, మాకు సచిన్ టెండూల్కర్ చేసిన పనులు. ఈలోగా మా ప్రతినిధి శివశంకర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం మనం, ఏ విధంగా షాద్ నగర్ దగ్గర ఉండే గ్రామం డెవలప్ అవ్వడానికి సిద్ధంగా ఉందో. రైట్, చెప్పండి చాముండి గారు. ఇవన్నీ మొత్తం అయిన దగ్గర వర్క్ అంతా అయిందని అంగన్వాడీ స్కూల్స్కి వీటన్నిటికి కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది. అక్కడ అన్ని గ్యాస్ కనెక్షన్స్ ఇచ్చారు అన్ని ఇళ్ళకి. సో పీపుల్ ఆర్ రియల్లీ, ఇప్పుడు చుట్టుపక్కల విలేజెస్ అందరూ కూడా ఈ కమ్యూనిటీ హాల్, ప్లే గ్రౌండ్స్ అన్ని వాడుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందని కూడా తను మెయిన్ చేసింది. అంటే ఆయన స్వయంగా పర్యటించి మొత్తం ఉండే సమస్యలని తెలుసుకుని లిస్ట్ రాసి దెన్ హీ సూపర్వైజింగ్ లాంగ్ డిస్టెన్స్. ఆ తర్వాత ఆయన టీంని పంపిస్తారా, ఎలా పర్యవేక్షిస్తారు? టీమ్ హి హస్ ఆల్రెడీ విజిటెడ్ 3 times. 3 సార్లు వచ్చారు ఆల్రెడీ 8 నెలల్లో. అంటే చేపట్టిన కార్యక్రమాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. తను ఎప్పుడు అంతే, ఇంత ముందు కూడా 200 పీపుల్ని ఇప్పుడు అడాప్ట్ చేసుకున్నాడు తను ఇంట్లో, స్ట్రీట్ చిల్డ్రన్. వాళ్ళ ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ హాలిడేస్ కానీ, వాళ్ళ ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ ఈ లుక్ ఆఫ్టర్. ఎవ్రీథింగ్ ఇస్ మోడల్. ఒక అడాప్టింగ్ కార్యక్రమం కింద మోడల్గా ఎలా కొనసాగాలో సచిన్ టెండూల్కర్ చేసి చూపించారు. నిజంగా 8 నెలల్లో ఆయన రోడ్లు వేశారని చెప్తారు, పాఠశాలలు కట్టించారు. అండ్ నెల్లూరు వాస్తవ్యులు ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి ఫోన్ లైన్లో సిద్ధంగా రాబోతున్నారు, కాసేపట్లో మాట్లాడదాం. చిన్న విరామం తర్వాత ఈ అడాప్షన్ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుంది. స్టే ట్యూన్డ్, ఎక్కడికి వెళ్ళకండి. రైట్, సుమారు 7-8 నెలల క్రితం సచిన్ టెండూల్కర్ క్రికెట్ లెజెండ్ కొన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు తను అడాప్ట్ చేసుకున్న విలేజ్లో. ప్రస్తుతం దీని గురించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి అమర్ నారాయణ సిద్ధంగా ఉన్నారు. అమర్, సచిన్ టెండూల్కర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత ముందు ఏమిటి తేడా? స్వప్న, పుట్టమరాజు కంట్రీ అనే గ్రామం చాలా కుగ్రామం నెల్లూరు జిల్లాలో. గూడూరుకి 35 కిలోమీటర్ల సమీపంలో ఈ గ్రామం ఉంటుంది. ఒకసారిగా సచిన్ ఈ గ్రామాన్ని దత్తించుకోవడానికి తెలియడంతోనే ప్రపంచానికి ఈ గ్రామం గురించి తెలిసింది. ఇది చాలా చిన్న గ్రామము. ఇక్కడంతా కూడా చాలా మంది ప్రజలందరూ కూడా నిరక్షరాస్యులు. వీళ్ళంతా కూడా పశువులు మేపుకొని వీళ్ళ జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కానీ ఒకసారి సచిన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో ఆ గ్రామం రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రధానంగా వాళ్ళ ప్రజల అవసరాలను ముందుగానే గుర్తించారు. అక్కడ వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయి దానికి తగినట్టుగానే అక్కడ సౌకర్యం కల్పించని నిర్ణయించారు. ప్రధానంగా సచిన్ పర్యటన ముందే ఆయన ప్రతినిధులు ఆ గ్రామానికి వచ్చి అక్కడ ప్రజల అవసరాలను గుర్తించి ఏ అవసరాలు వాళ్ళు తీర్చాలనే విషయాన్ని మీద ఒక జాబితాను రూపొందించారు. అందుకు అనుగుణంగానే అక్కడ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ప్రధానంగా ప్రధాన రహదారి నుంచి గ్రామానికి వెళ్లేందుకోసం ఒక మార్గం లేదు, దానికోసం సిమెంట్ రోడ్డు నిర్మించారు. అంతేకాక ప్రజలు రోడ్డు మీద నడవకుండా ఉండేందుకోసం ఫుట్పాత్ కూడా నిర్మిస్తున్నారు. ఆ పనులు కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అంతేకాక చాలా మంది పశువులు మేపుకొని జీవిస్తుండడంతో వాళ్ళకి ప్రత్యేకంగా పశు వైద్యశాల నిర్మించాలని చెప్పి నిర్ణయించారు. దానికి కూడా ఆ పనులు కూడా మొదలయ్యాయి. అమర్, అక్కడ ఎవరు పొగ తాగకూడదు, మద్యం సేవించకూడదని చెప్పి కూడా ఒక వాగ్దానం తీసుకునే ప్రయత్నం చేశారు సచిన్ అని చాముండి గారు చెప్తారు. ప్రస్తుతం సాక్షి స్టూడియోస్ లో ఉన్నారు. ఎంతవరకు ఇది గ్రామస్తులు ఫాలో అవుతున్నారు? చాముండి గారు చెప్పింది కరెక్టే. అంటే ఆ రోజు సచిన్ పర్యటించినప్పుడు గ్రామస్తులందరితో కూడా సచిన్ ముఖాముఖి నిర్వహించారు. ముఖాముఖి సందర్భంగా కూడా ఆయన అంటే గ్రామస్తుల దగ్గర నుంచి ప్రతిజ్ఞ చేయించారు. దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలని, ధూమపానం, మద్యపానం దూరంగా ఉండాలని, ఆదర్శంగా జీవిస్తామని చెప్పి కూడా గ్రామస్తులు ప్రమాణం చేశారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం గ్రామంలో చాలా మార్పు కనిపిస్తోంది. గతంతో పోలిస్తే చాలా మంది కూడా చెడు దూరంగా ఉంటున్నారు. చాలా చిన్న గ్రామము. అందరికీ కూడా సచిన్ రాకతో అందరూ కూడా విద్యావంతులైనారని చెప్పుకోవచ్చు. అంటే సచిన్ చెప్పాడు మనం పాటిస్తే మాకు మరింత మేలు చేస్తాడు ఆయన అని చెప్పి భావన వాళ్ళకి కలుగుతోంది. అందుకు అనుగుణంగానే వాళ్ళు ఆ విధంగానే మద్యపానానికి దూరంగా ఉంటున్నారు స్వప్న. అంతేకాకుండా కూడా గ్రామస్తులకు ప్రధానమైన తాగునీటి వసతిని కూడా ప్రతి ఇంటికి కల్పించారు. ఆ గ్రామంలో 24 గంటలు తాగునీటి సదుపాయం లభిస్తోంది. అంతేకాక విద్యుత్ కూడా 24 గంటలు అందిస్తున్నారు. గ్రామానికి కల్పించిన సదుపాయాలతో పక్కనే ఉన్న చిన్న హ్యామ్లెట్ గ్రామం గొల్లపల్లి వాసులు కూడా సచిన్ ప్రతినిధులు కోరారు తమ గ్రామాన్ని కూడా ఇదే విధంగా అభివృద్ధి చేయాలని. దాన్ని కూడా సచిన్ అంగీకరించారు. అంటే దీనికి పట్టణరాజు కంటిగా గ్రామానికి ఆనుకునే ఉంటుంది గొల్లపల్లి గ్రామం. ఈ గ్రామంలో కూడా అభివృద్ధి పనులు చేయాలని చెప్పి కూడా ఆఖరి ప్రశ్న అమర్, ఆఖరి ప్రశ్న అంటే ఈ గ్రామాన్ని దత్తత తీసుకోక ముందు పరిస్థితి ఎన్ని సంవత్సరాలు కొనసాగింది మనకి? అలా దాదాపు ఈ గ్రామం చాలా పురాతనమైన గ్రామం. అంటే ఇక్కడ ప్రజలంతా కూడా నిరక్షరాస్యులు. వాళ్ళకి ఎలాంటి ప్రభుత్వ పథకాల మీద కూడా అవగాహన లేదు. ఆ గ్రామంలో తాగునీటి సదుపాయం కూడా లేదు. నీటి కోసం కూడా వాళ్ళు చాలా అక్కడ బోర్ల మీద ఆధారపడి ఉండేవాళ్ళు. తర్వాత తాగునీటి కోసం కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వాళ్ళు కేవలం పశువుల మీదనే పశువుల మీద కూడా జీవనాధారం కొనసాగించారు. పాఠశాల పంపించారు. ఆ విషయాలన్నీ అర్థమయ్యాయి. ఎంతకాలం అలా ఉండింది పరిస్థితిని అడుగుతున్నాను. చాలా కాలం నుంచి దాదాపు ఒక 60 ఏళ్ళ నుంచి అలా చెప్పుకోవచ్చు. ఆ గ్రామం ఎప్పటి నుంచి అట్లనే ఉంది. ఇటీవలే ఈ మధ్య కొద్దిగా విద్యావంతులు అవుతున్నారు ఆ గ్రామం నుంచి. చాలా కుగ్రామం కావడంతో వాళ్ళ పరిస్థితులు అలానే ఉన్నాయి స్వప్న. రైట్ అమర్, ధన్యవాదాలు. చాముండి గారు వింటున్నారు. ప్రభుత్వాలు చేయలేనివి అంటే ఇలాంటి ఒక కార్యక్రమం ఒక వ్యక్తి ఒక పౌరుడిగా చేయడం అన్నది దాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటారు? అంటే సచిన్ మీతో వ్యక్తిగతంగా కూడా మీరు సన్నిహితులు కావడంతో చాలా విషయాలు పంచుకుని ఉంటారు.
నో తనకు ఎప్పటి నుంచో విలేజ్ డెవలప్ చేయాలి. యాక్చువల్గా మహారాష్ట్రలో చాలా విలేజెస్ పవర్ లేదు, దాన్ని కూడా ఈజ్ టేకింగ్ అప్, అది పవర్ అంతా ఉండేటట్టు చూడాలని. ఈ మోడీ గారితో డిస్కషన్ అయిన తర్వాత ఐ థింక్ ఈ విలేజ్ అడాప్షన్ తీసుకుని డెవలప్ చేయాలని అనుకున్నాడని అనుకుంటున్నాను. రైట్. అండ్ ఇదిలా ఉంటే గ్రామాల అడాప్షన్ కోసం సినిమా హీరోలు సెలబ్రిటీలు పరుగులు తీయడం దేశ సేవ కోసం కాదని కొంతకాలం క్రితం అంటే సినిమా డైరెక్టర్ తేజ బాంబు పేల్చారు. ఇన్కమ్ ట్యాక్స్ రాయితీల కోసం ఇదంతా జరుగుతోందనే అభిప్రాయాన్ని తేజ వ్యక్తం చేశారు. ఏమన్నారో ఆయన మాటలు మీరే వినండి. వాళ్ళు నాకు తెలిసి సినిమా వాళ్ళందరూ ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్లో ఏదో రిడక్షన్ ఇస్తా అన్నారేమో, ఆ లూప్ హోల్ పట్టుకుని చేస్తుంటా ఉండుంటారు వీళ్ళు. అది కూడా ఏమీ లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఏదో రిడక్షన్స్ ఇస్తుంటారు దేశ సేవ చేస్తుంటే. కార్పొరేట్ కంపెనీస్కి అన్నీ ఉంటుంది ఇట్లా, సోషల్ సర్వీస్కి ఇంత ఖర్చు పెడితే మీకు ఇంత ఇన్కమ్ ట్యాక్స్లో తగ్గిస్తామని అదేదో డిక్లేర్ చేసి ఉంటారు. దానివల్ల ఈ ఫ్యాడ్ స్టార్ట్ అయి ఉంటుంది అంతే తప్ప పెద్ద దేశాన్ని బాగు చేద్దాం అనుకుంటే ఎప్పుడో ఒక్కడి హిట్ అప్పుడే మొదలెట్టాలి మహేష్ బాబు. ఇదిలా ఉంటే అంతకంటే పరాకాష్ట సినీ సెలబ్రిటీలు గ్రామాలను దత్తత తీసుకోవడాన్ని ప్రఖ్యాత డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు ట్విట్టర్లో. ఈ మేరకు ఆయన ఏమన్నారంటే, అన్నం తిని విసిరేసిన మెతుకుల మీద ఆధారపడటానికి గ్రామస్తులకు అభిమానం లేదనుకుంటున్నారా అని ఒక్కసారి ట్వీట్ చేసిన వర్మ, రెండోసారి గ్రామస్తులు బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా అని మరోసారి ట్వీట్ చేశారు. ఇదన్నమాట విషయం. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. షాద్నగర్ వద్ద ఉన్న గ్రామాన్ని వెళ్ళబోతున్నాం. మా ప్రతినిధి శివశంకర్ సిద్ధంగా ఉన్నారు. కొండారెడ్డిపల్లి గ్రామాన్ని ప్రకాష్ రాజ్ రీసెంట్గా దత్తత తీసుకోబోతున్నారని ప్రకటించారు. అయితే అక్కడ వాస్తవ్యులు ఏమనుకుంటున్నారో, అక్కడ ఉండే స్థానిక సమస్యలు ఏంటి? అంతకంటే ముందు చాముండి గారు, ఇద్దరు ప్రముఖ సినిమా డైరెక్టర్లు, ఆఫ్ కోర్స్ వాళ్ళు పాయింట్అవుట్ చేసి చెప్పలేదు కానీ సెలబ్రిటీలు అందరూ మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ రాయితీల కోసం అని ఒకరన్నారు, ఇంకొకళ్ళు గ్రామాన్ని దత్తత తీసుకోవడం అంటే ఎవరో హాలీవుడ్ స్టార్ వచ్చి మన గ్రామాన్ని దత్తత తీసుకుంటే మన అవమానం ఫీల్ అవ్వవా అంటే నాకు నీకంటే ఎక్కువ ఉంది అని చూపించుకోవడం కాదా అని అన్నారు వర్మ గారు. మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళ అభిప్రాయాన్ని నేను ఏకీభవించను కానీ, బట్ ఇప్పుడు సచిన్ తెండూల్కర్ తీసుకున్న విలేజ్ గురించి మీరే అన్నారు, అక్కడ ఏమీ లేవు కాబట్టి ఈ వాంటెడ్ టు డెవలప్ దట్ విలేజ్. మరి ఎంగిల్ మెతుకులను ఎందుకు అనుకున్నాను, విలేజ్ డెవలప్ చేయడానికి రావచ్చు కదా. అవును. సో విలేజ్ డెవలప్మెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంగిల్ మెతుకులను ఎందుకుంటారు, దే విల్ ఫీల్ హ్యాపీ విలేజర్స్. సో ఇన్ జనరల్ అంటే మామూలుగా ఒక స్పోర్ట్స్ సెలబ్రిటీగా సచిన్ ముందుకు వచ్చి తీసుకోవడం, మాట నిలబెట్టుకోవడం అంటే ఈ ఒక్క మా విషయంలోనే కాదు, చాలా విషయాల్లో ఒక విధమైన క్రెడిబిలిటీ డెవలప్ అయింది. కానీ మిగిలిన వాళ్ళు ముందుకు వస్తుంటే అదే విధమైన సీరియస్నెస్ రావట్లేదు. దానికి కారణం ఏమిటని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఇంకంటే ఇప్పుడు అడాప్ట్ చేసుకుని ఇప్పుడే కదండి, మహేష్ బాబు అయినా సరే, ప్రకాష్ రాజ్ డెఫినెట్గా వాళ్ళు కూడా డెవలప్మెంట్ చేస్తారు, ఇంకా చూడాలి కదా. చేస్తారని మీరు ఆశిస్తున్నారు? అఫ్ కోర్స్ అందరూ ఆశిస్తున్నాం. అండ్ కాసేపు మనం కొండారెడ్డిపల్లికి వెళ్ళబోతున్నాం. శివశంకర్ సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్ స్వప్న. రైట్, మీరు ప్రస్తుతం ఎగ్జాక్ట్లీ ఎక్కడున్నారు? జిల్లా కేశంపేట మండలం. రైట్, మీరు ప్రస్తుతం జిల్లా కేశంపేట మండలము. ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామం ఇదేనా? కొండారెడ్డిపల్లెలోనే ప్రస్తుతం మనం ఉన్నాము. దాదాపు 3000 మంది ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ప్రధానంగా ఇక్కడ వ్యవసాయ ఆధారిత పల్లె ఇది. దీంతో పాటు పాడి పరిశ్రమ కూడా చాలా పుష్కలంగా ఉంది. కానీ హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ గ్రామానికి ఒక్క బస్ సౌకర్యం కూడా లేదు. దాదాపుగా 60 కిలోమీటర్ల దూరం రావాలంటే వీళ్ళకు 3.5 గంటలు సమయం పట్టే అవకాశం. అంటే మేము రావడానికి దాదాపు చాలా గంటల టైం పట్టింది. అంటే సింగిల్ రోడ్డు, మట్టి రోడ్డు వ్యవస్థ, గ్రామం మొత్తము రోడ్డు లేని వ్యవస్థ ఉంది. ప్రస్తుతం మనం గ్రామంలో ఉన్నాం. గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్కంఠంగా చూస్తున్నారు. అంటే తమ గ్రామాన్ని ఒక సినీ యాక్టర్ దత్తత తీసుకున్నాడు ప్రకాష్ రాజు. అయితే వీళ్ళ మనోభావం ఏ విధంగా ఉంది, వీళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళ ఊరి కోసం ఏమేం కావాలి, ఈ గ్రామస్తుల మాటలోనే విందాం. ప్రస్తుతం గ్రామ సర్పంచ్ ఒకరు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు మీ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి, అసలు మీరు ప్రకాష్ రాజు దత్తత తీసుకున్నందుకు ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారు దత్తత తీసుకోవడంలో చాలా సంతోషంగా ఉన్నాం సార్. కాకపోతే మా గ్రామానికి సమస్యలు చాలా ఉన్నాయి. 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కానీ రవాణా సౌకర్యం చాలా ఘోరంగా ఉంది మాకు. మా పిల్లలు పోయి చదువుకోవాలంటారంటే ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు పోయి నడుచుకుంటూ పోయి అక్కడ చదువుకొని ఇక్కడికి వచ్చే వరకు చాలా ఇబ్బందుల పాలు. ఆడపిల్లలు ముఖ్యంగా ఆడపిల్లలకి ఎంత ఇబ్బంది అవుతుందంటే నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది సార్, బస్సులు లేక. యువత చాలా బాగుంది మా ఊర్లో,
కానీ చదువుకోలేకపోతున్నారు. ఎందుకంటే స్కూల్లో ఇంతవరకు మొన్ననే టీచర్లు వచ్చారు, అంతవరకు అయితే టీచర్లు కూడా లేని పరిస్థితి. కాబట్టి మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే రవాణా సౌకర్యం, విలేజ్ డెవలప్మెంట్ అనేది డ్రైనేజీలు లేవు. డ్రైనేజ్ వ్యవస్థ అయితే చాలా ఘోరంగా ఉంది. మాకు చెప్పుకోలేకపోతున్నాం, ఫండ్స్ సరిపోవు, చేయాలని ఉన్నా కానీ చేయలేకపోతున్నాం. కాబట్టి ఏంటంటే మాకు కావాల్సిన డ్రైనేజ్, మా పిల్లలకు చదువులు చదవాలి. మెయిన్ ఫ్యూచర్లో బాగుపడాలంటే మా పిల్లలు బాగా చదవాలి, చదివితేనే ఊర్లు డెవలప్ అవుతాయి. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే, చాలా మంది యువకులు ఉన్నారు, మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు. ఈ గ్రామంలో నుంచి హైదరాబాద్, షాద్నగర్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి చదువుకుంటూ ఉన్న చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది యువకులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ప్రకాష్ రాజు ఇక్కడికి వచ్చి మీ ఊరిని దత్తత తీసుకున్నారు. అంటే ఇన్ని రోజుల నుంచి ఉన్న సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ గ్రామంలో ఏదైనా డెవలప్మెంట్ అయిందా ఈ మధ్యకాలం? ఈ మధ్యకాలం నుంచి రాజకీయ నాయకుల నుంచి అయితే మాకు ఎలాంటి డెవలప్మెంట్ రాలేదు. ఏ మంత్రులు చేయలేదు, ఏ ఎమ్మెల్యేలు చేయలేదు. ప్రకాష్ రాజ్ గారు వచ్చిన తర్వాత డెవలపింగ్ అనేది జరుగుతుంది. కాకపోతే ఆయనకు కొంచెం ఇంపార్టెంట్ వర్క్ ఉండడం వల్ల నుంచి ఆయన రాలేకపోయాడు. అదే మీటింగ్లో ఉన్నాడు, అదే పనిలో ఉన్నాడు సార్ గారు. వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా ఊరు డెవలప్మెంట్ చేస్తారని మేము. మీతో మాట్లాడడం ఏదైనా జరిగింది? ఆయన మాట్లాడి అసలు మీ ఈ గ్రామంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడి ఏమేమి ఉన్నాయని మీతో, ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్న యూత్ అంతా మీరు ఉన్నారు కదా, మీతో మాట్లాడి ఏదైనా సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగిందా ప్రకాష్ రాజ్? ముఖ్యంగా మా యూత్ 200 మెంబర్స్ ఉన్నామని ముఖ్యంగా చెప్పాము. అదే 200 మెంబర్స్ తీసుకొని మన సంఘం అనే ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాడు. ప్రకాష్ రాజ్ గారు పేరు పెట్టారు. ముఖ్యంగా మా ఊరిది ఎమ్మెల్యే కూడా, ఒక మంత్రి కూడా పట్టించుకుని రోడ్డును మన కేటీఆర్ ద్వారా అది ఒక 6 కిలోమీటర్ల రోడ్డు కూడా శాంక్షన్ చేయించాడు రీసెంట్గా. అదే రోడ్ వర్క్ కూడా నడుస్తుంది. అదే విధంగా రీసెంట్గా 1 వీక్ కింద ఒక మహేశ్వరం డిపో నుండి కూడా అంటే ముఖ్యంగా ఈ నగర మొత్తం ఈ గ్రామంలో ఉన్న యువతలందరూ చెప్తున్నారు, ప్రకాష్ రాజ్ తమతో స్వయంగా మాట్లాడి ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ తమ దృష్టికి తీసుకెళ్లాము, ఖచ్చితంగా వాటిని పరిష్కరించే దిశగా చేస్తాను. కేవలం 2 వారాల క్రితమే తను దత్తత తీసుకోవడంతో మ్యాక్సిమం ఈ గ్రామానికి ఒకసారి మాత్రమే వచ్చాడు. తర్వాత గ్రామాన్ని పరిశీలించి ఇక్కడ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ ఒక కొలికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది అంటున్నారు స్వప్న. రైట్ శివశంకర్, ఖచ్చితంగా త్వరలో అక్కడ పనులు మొదలవుతాయని ఆశిద్దాం. చాముండి గారు, ఇక్కడ మీరు ఇచ్చిన స్టేటస్ ఆఫ్ వర్క్స్ ఎట్ పుట్టమరాజువారి గ్రామం కండ్రిగా, కన్స్ట్రక్షన్ ఆఫ్ సీసీ రోడ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంకా రకరకాల ఆగ్మెంటేషన్ ఆఫ్ వాటర్ సప్లై ఫెసిలిటీస్, అన్నిటి స్టేటస్ రిపోర్ట్స్ కంప్లీటెడ్ అని చెప్పి స్వయంగా మీరు ఎప్పుడు వెళ్ళారు లాస్ట్ ఈ గ్రామానికి? 2 వీక్స్ బ్యాక్ మీరు కూడా పర్యవేక్షిస్తున్నారు మొత్తం. సో ఏమనిపిస్తుంది ఈరోజు? హౌ వుడ్ లైక్ టు, ఇది ప్రభుత్వాల వైఫల్యాలు అనుకోవాలా, లేక ముందుకు రావడం మంచిదని ఎంకరేజ్ చేయాలా, రెండింటిని కలిపి తీసుకోవాలా? లేదండి, ఇప్పుడు ఎవరు అడాప్ట్ చేసుకున్నా డిస్ట్రిక్ట్ అథారిటీస్ కూడా కొంత డబ్బు ఖర్చు పెడుతున్నారు దీని మీద. ఇప్పుడు సచిన్ అబౌట్ 2.7 crores ఈ విలేజ్కి ఇస్తే డిస్ట్రిక్ట్ అథారిటీస్ కూడా దే స్పెండ్ సమ్ మనీ. సో నాట్ ఆటోమేటిక్గా ఇప్పుడు ప్రకాష్ రాజ్ తీసుకున్నా, వీళ్ళు తీసుకున్నా డిస్ట్రిక్ట్ ఫండ్స్లో కూడా వాళ్ళు చేస్తేనే ఆ విలేజ్కి ఏదైనా డెవలప్మెంట్ వచ్చేది. బట్ డిస్ట్రిక్ట్ ఫండ్స్ అంటే ఎప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్ ఫండ్స్ అని కేటాయించబడి ఉంటాయి, కానీ అవి అమలు కావట్లేదు కదా. ఇప్పుడు దశాబ్దాలు తరాలు గడిచిపోతున్నాయి. ఇప్పుడు కూడా మన హైదరాబాద్ మహానగరం బోల్డ్ అని పథకాలు వింటూ ఉంటాం, హెడ్లైన్స్ చూస్తుంటాం న్యూస్ పేపర్స్లో. వెళ్ళి చూస్తే చెత్త ఎక్కడ వేసిన చెత్త అక్కడ వేసి ఉంటుంది, మంచినీళ్ళు లేవు, పురుగుల నీళ్ళు వస్తున్నాయని చెప్పి జనం మొత్తుకుంటున్నారు. అదే ఇప్పుడే విన్నారు కదా, ప్రకాష్ రాజ్ వెళ్ళి కేటీఆర్ రిక్వెస్ట్ చేస్తే రోడ్డు వేసారని. అలా ఫండ్స్ ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఒకళ్ళు రిక్వెస్ట్ చేయాల్సిన పని, అంటే చేయాల్సిన పని యాక్చువల్లీ ప్రభుత్వాన్ని బాధ్యత ఇది. అంటే ఇది ఒకళ్ళ గురించి చెప్పట్లేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ బాధ్యత. అంటే ఇప్పుడు ఈయన కూడా కొంత డబ్బు పెట్టేసరికి గవర్నమెంట్ కదిలి వస్తుందండి, అంటే ఒక విధమైన ప్రెషర్ కూడా అవుతుంది అటువైపు నుంచి. ఇట్స్ పాజిటివ్ ప్రెషర్, రైట్. సో మళ్ళీ ఎప్పుడు వెళ్ళబోతున్నారు నెల్లూరు మీరు ఈ గ్రామానికి? 2 వీక్స్లో ఎప్పటికప్పుడు మేము సంప్రదిస్తూ ఉంటాం. ఖచ్చితంగా ఈ విషయాన్ని మరింత చేసింది అందరూ చేయగలి అని ఆశిస్తున్నాం. చాముండి గారు, ధన్యవాదాలు ఈరోజు సాక్షి స్టూడియోస్కి వచ్చినందుకు. అండ్ అటు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక గ్రామాన్ని దత్తతగా తీసుకోవడానికి మీరు కారకులయ్యారు. ఇటు తెలంగాణలో కూడా త్వరలో ఆయన దత్తత తీసుకోబోతున్నారని చెప్పారు మీరు. ఎప్పటిలోగా జరుగుతుంది? డెఫినెట్గా నేను ఆల్రెడీ చెప్పాను అతనికి, డీటెయిల్స్ అన్నీ పంపిస్తే తప్పకుండా తీసుకుంటారు. రైట్ చాముండి గారు, ధన్యవాదాలు సాక్షి స్టూడియోస్కి వచ్చినందుకు. సో ఇది ఇవాల్టి టాప్ స్టోరీ 1. నిజంగానే ప్రముఖులు ప్రకటించిన విధంగా, వాగ్దానాలు చేసిన విధంగా దత్తత తీసుకున్న గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు త్వరగా మొదలై ఈ ప్రభుత్వానికి కూడా ఒక రోల్ మోడల్ కావాలని ఆశిస్తున్నాం. కమింగ్ అప్ మా టాప్ స్టోరీ 2 చిన్న విరామం తర్వాత మలయాళీలందరూ కూడా తెలంగాణీయులే ఎలా అయ్యారు మరి కాసేపట్లో మీకు చెప్తాం.